బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వాన పడుతూనే ఉంది. ఇవాళ 9 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచించింది. వానాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్నినో ఎఫెక్ట్తో 2 నెలలుగా ఎక్కడా వర్షాల జాడ కనిపించలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు పడుతున్నవి కూడా కాస్త చిరుజల్లని చెప్పుకోవాలి. అయితే నిన్న ఇంట్రెస్టింగ్గా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు తెలంగాణలోని అది ఈరోజు ఉదయం 7 గంటల వరకు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి 7 గంటల వరకు చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కాస్త మనకి ఇప్పుడు ఆ చినుకుల జాడ అనేది కనిపిస్తూ ఉంది. అంతవరకు ఎక్కడ పెద్దగా మనకి వర్షం జాడ అనేది కనిపించలేదు. నిన్న భారత వాతావరణ శాఖ ఈ రిపోర్ట్ని ఇచ్చుకొచ్చింది. అయితే ఇటు హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనాలు వేయడం జరుగుతోంది. దాంతోపాటు వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా కాస్త ఉపశమనం కలిగించే వార్తలే చెప్తూ ఉన్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. అండ్ ఇంకా ఈ చినుకులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సూచిస్తూ ఉంది. భారీ వర్షాలకు యాజ్ ఆఫ్ నౌ అంతగా ఎక్కడ అవకాశం కనిపించట్లేదు. బట్ భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉందంటే కనుక ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం భారీ వర్షాలు అంతగా కురవకపోయినా చిరుజల్లుతో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇటు వాతావరణ శాఖ నుంచి ఈ డైరెక్షన్స్ వస్తున్న సందర్భం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఈ మాట ఎప్పుడు మాట్లాడుకుంటామని చెప్పి గత కొన్ని నెలలుగా వేచి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటు మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి. కానీ నైరుతి ఋతుపవనాల ఆగమనం తర్వాత నైరుతి ఋతుపవనాల ఆగమనంతో వచ్చే వర్షాలు ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా వర్షాకాలం అంటూ ఉంటాం. వర్షాకాలంలో ఈ పాటికి జూలై అంటే ఎట్లా ఉండాలి, 21 అంటే ఈ పాటికి కుమ్ము వదిలేయాలి. కానీ పరిస్థితి చూస్తే కనుక సోషల్ మీడియాలో పరిస్థితి చూస్తే ఇంకా ఆ పరిస్థితిని అర్థం పడుతూ ఉంది. రైతులేమో కోటి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాల కోసం. ఆఖరికి నిన్న మొన్న ఎక్కడో చూశారు, ఏకంగా మురికి కాలంలో నీటిని పొలాలకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అంతటి దయనీయమైన పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిన ఈ రిపోర్టుతో కాస్త ఉపశమనం అనే చెప్పుకోవాలి. ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఇప్పటికే వర్ష సూచన జారీ చేసింది. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందా అంటే కనుక ఎస్, కొన్ని ప్రాంతాలకు మాత్రం అటువంటి సూచన జారీ చేయడం జరుగుతోంది. ఇటు హైదరాబాద్ సహా ఈ ప్రాంతాల్లో కూడా వర్ష సూచన ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఒక చల్లటి కబడిని అందించింది. అసలు తెలంగాణకి ఏం చెబుతూ ఉంది ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీంతోపాటు రేపు కూడా ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అంటే రేపటి వరకు కూడా మనకి వర్ష సూచన ఉంది అన్నమాట. ఇటు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో చెప్తారు. బట్ బిఫోర్ దట్ తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నిర్మల అప్డేట్స్ అందించబోతున్నారు. నిర్మల, తెలంగాణకు వాతావరణ శాఖ ఏం చెబుతూ ఉంది, ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది?
ఎస్ సచిన్, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము 2 రోజుల వరకు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షం అయితే నమోదవుతూ ఉంది. రాత్రి కొంచెం భారీ వర్షమే నమోదైందని కూడా తెలుస్తూ ఉంది. నల్గొండ, అలాగే నిజామాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొత్తగూడెము, సంగారెడ్డి ఇక్కడనైతే కొద్ది వరకు అయితే భారీ వర్షమే నమోదైంది. హైదరాబాద్ లో కూడా చాలా వరకు వర్షం అయితే రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. అలాంటిది ఇక్కడ హైదరాబాద్ లో పలు చోట్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్లు అయ్యి ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది ఇక్కడ ఏపీలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తూ ఉన్నమాట. అదే విధంగా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వ్యాపించే అవకాశం కూడా ఉంది. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షము, అలాగే ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అదే విధంగా ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు. ఎందుకంటే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ కేంద్రం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ లో జాబ్లకు వెళ్లే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, రెయిన్ కోట్లు ధరించాలి, మ్యాన్ హోల్స్ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అలాగే జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం ద్వారా కూడా ఈ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలంతా అప్రమత్తమై ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నమాట సచిన్. ఓకే నిర్మల, ఆ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇటు భారత వాతావరణ శాఖ ఇంపార్టెంట్ అప్డేట్ అందించింది. మరి కాసేపట్లో మ్యాప్స్లో మీకు చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాను. మరి కాసేపట్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది అనేది కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెప్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ తెలంగాణలో ఈ రోజు వరకు దాదాపు 2 రోజుల పరిస్థితి ఎలా ఉంది, ఇంకా రాబోయే 2 రోజులు ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒక్కసారి నిర్మల నుంచి క్లారిటీ తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ రిపోర్ట్ని నేను మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఒక్కసారి నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, గత 2 రోజులుగా వాతావరణం ఎలా ఉంది హైదరాబాద్లో, అండ్ రాబోయే 2 రోజులు ఎలా ఉండబోతుంది? హైదరాబాద్తో పాటు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది? గత 2 రోజులుగా కూడా ఉష్ణోగ్రత అయితే ఎక్కువగానే నమోదైంది. ఉష్ణోగ్రత నమోదైన తర్వాత కూడా సాయంత్రం అయ్యేసరికి కూడా సాయంత్రం పూట కొంచెం చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూ వచ్చాయి హైదరాబాద్ లో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మాత్రము చాలా వరకు ఉష్ణోగ్రతే ఏర్పడి కూడా అధిక ఉష్ణోగ్రత ఏర్పడి మొత్తం కూడా వేడికి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోయిన క్షణాలు కూడా ఉన్నాయి. అందులో రైతులు కూడా వర్షాలు కావాలి, వర్షాలు పడట్లేదు అని చెప్పేసి చాలా చోట్ల కూడా చాలా మంది పూజలు చేసిన ప్రక్రియలు కూడా కనిపించాయి. కాబట్టి ఇప్పుడైతే వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కూడా ఓ పరంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసం బోనాలు మొదలయ్యాయి కాబట్టి వర్షాలు నమోదవుతున్నాయి అని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకొస్తున్నమాట. ఇక వాతావరణ శాఖ నిపుణులు కూడా ఇంకొక 2-3 రోజులైతే భారీ వర్షాలు నమోదవుతాయి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఈ భారీ వర్షాలతో కలిపి ఇటు ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం పడబోతుంది. కాబట్టి ఎందుకంటే గతంలో కూడా చూసాము చెట్ల కొమ్మలు విరిగి పడడము, అలాగే కరెంటు వైర్లు తగలడము, ఇవన్నీ కూడా జరిగాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు చూసుకోకుండా. అలాంటిది ఇప్పుడు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బైకులపై ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాటర్ లో ఎక్కడ కరెంటు వైర్లు తెగిపడతాయో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముఖ్యంగా బైకులని ఉపయోగించకపోతే శ్రేయస్కరం అని కూడా సూచిస్తూ ఉన్నారు. ఆటోలలో గానీ కార్లలో గానీ ప్రయాణిస్తే సులభం అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా చెట్ల కింద నిలబడకపోవడమే మేలుకరం అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర కూడా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ గాలికి మొత్తం కూడా చెట్ల కొమ్మలు ఇరిగిపడే అవకాశం ఉంది. కాబట్టి చెట్ల కింద నిలబడకుండా ఉంటే చాలా మేలుకరం అని చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ కూడా సూచించారు, ఎక్కడైతే కరెంటు వైర్లకి చెట్లు కొమ్మలు అధికంగా కూడా పెరిగి ఆ వైర్లకి ఆనుకొని ఉంటాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ చెట్ల కొమ్మలు మొత్తం కూడా కొట్టివేస్తే మంచిది అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అలా
వాళ్ళు చెప్పడం ద్వారా కూడా జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది, చాలా చోట్ల కూడా జాగ్రత్తలు వహిస్తుంది. ఇక ముఖ్యంగా మ్యాన్ హోల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. కాబట్టి వర్షాలు అయితే ఖచ్చితంగా ఇంకో 2-3 రోజులు హైదరాబాద్ నగరంలో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం భారీ వర్షాలే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. సచిన్, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో కూడా శ్రీకాకుళం, మాన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక విషయము, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతులకు ముఖ్యంగా సూచించేది కూడా ఏంటి అని అంటే కూడా ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం నమోదయ్యే, ఎక్కువగా కూడా ఈదురుగాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ రైతులు కొద్దిగా, ఎందుకంటే వరి పంటలు ఉన్నాయి, వరి పంటలు ఖచ్చితంగా కూడా ఈ ఈదురుగాలులకి ఆ వడ్లన్నీ రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పంట ఒకవేళ చేతికొచ్చినట్టయితే ముందుగానే పంట కోసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా వాళ్లకు సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. సచిన్, ఆల్ రైట్ నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ని ఇచ్చింది, ఆ రిపోర్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి రిపోర్ట్ని పాసిబుల్ మనం స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మీరు చూస్తే కనుక ఇక నేను కాస్త జూమ్కి వెళ్తున్నాను. మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఇది బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. దాంతోపాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దీని ప్రభావంతో మనకి కాస్త ఇంపాక్ట్ అనేది కొంచెం ఇటు జరుపుతాను, సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇదిగో మీరు చూడొచ్చు ఈ 2 తెలుగు రాష్ట్రాల మీద ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ స్వయంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో దీని ప్రకారం చూస్తుంటే కనుక మనకి ఇదిగోండి ఈ అంటే ఉత్తర ఆంధ్రతో పాటు అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఈ భారీ వర్షాలు అనేది నమోదయ్యే అవకాశం క్లియర్ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మరి పరిస్థితి ఏంటి, ఐఎండీ అమరావతి ఏం చెబుతూ ఉందనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇంకా విజువల్గా కనిపిస్తుంది. ఇంకాస్త జూమ్కి వెళ్తున్నాను. మీరు చూస్తే కనుక ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూడొచ్చు మీరు. ఇది ఉత్తర తెలంగాణ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తమిళనాడు మీద ఉంది, ఇటు కర్ణాటక, కేరళ మీద కూడా దీని ఇంపాక్ట్ మనకి కనిపిస్తూ ఉంది. ఇది మన బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. సో దీని ప్రభావంతో మనకి రాబోయే 2 రోజులు కూడా ఇటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందా అంటే కనుక యాజ్ ఆఫ్ నౌ బికాస్ క్వశ్చన్ మార్క్, బట్ పడే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు ఆ అలర్ట్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీరు చూడొచ్చు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే దాన్ని ఆనుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పైన ఉపరితల ఆవర్తనం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకున్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నుంచి ఉపరితల ద్రోణి దక్షిణ ఒడిస్సా ఇదిగోండి దక్షిణ ఒడిస్సా అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, గుజరాత్ ప్రాంతాల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు కూడా సముద్ర మట్టానికి విస్తరించి ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దక్షిణ ఛత్తీస్గఢ్ ఆనుకొని అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోని రిపోర్ట్ను కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ను కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది తెలంగాణకి ఇచ్చిన రిపోర్టు. మీరు చూస్తే కనుక ఏముంటుంది, భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు. ఇది నిన్న సాయంత్రం ఇచ్చిన రిపోర్ట్. మళ్ళీ ఈరోజు అరౌండ్ 9 o'clockకి రిపోర్ట్ ఇవ్వచ్చు. సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడితే కనుక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇటు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక దీంతో పాటు రేపు కూడా ఇటువంటి వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతుంది. ఇక అలాగే ఓవరాల్గా ఏమంటుందంటే కనుక ఇదిగోండి ఆ ఓవరాల్ రిపోర్ట్ని చూపిస్తే ఎటువంటి అలర్ట్ ఉంది మనకి అనేది మీరు చూస్తే కనుక ఇదిగోండి ఉత్తర భారతదేశానికి సంబంధించి రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు, గుజరాత్కి కాస్త ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చిన సందర్భం.
అండ్ ఆ తర్వాత మన తెలంగాణకి ఈరోజు రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం మనకి ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. అండ్ అలాగే 23వ తారీఖున 24వ తారీఖున దాదాపుగా చూస్తే తెలంగాణకి 25 వరకు కూడా 25 కాదు ఏకంగా 26 వరకు కూడా వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్కు 24వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకాస్త రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందనేది మీకు ఆ విజువల్ రిప్రజెంటేషన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోండి తెలంగాణకు చూస్తే ఈరోజు ఉదయం 8:30 వరకు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకి వర్షపాతం నమోదు కాబోతుంది. కాస్త 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవకాశం ఉంది. ఈ ఎల్లోగా కనిపిస్తుంది కదా. మిగిలిన ప్రాంతాల్లో కాస్త చెదురుముదురు వర్షాలు ఉంటాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక అలాగే దీంతో పాటు రేపటి విషయానికి వస్తే కనుక అంటే ఈ రోజు నుంచి రేపటి వరకు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు ఉంటాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో, నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో మనకి కాస్త వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఎంత మేరకు వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి నేను మీకు చూపించబోతున్నాను. తెలంగాణలో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదైంది అనేది మీరు చూస్తే కనుక నిన్న ఒక్కరోజే సిరిపూర్లో కొమరంభీంలో సిరిపూర్లో 97.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు బాన్స్వాడలో 90 మిల్లీమీటర్లు అంటే 9 సెంటీమీటర్లు అటు ఇటుగా, రంజల్లో 60.6 మిల్లీమీటర్లు, నవీపేటలో 6.2, నిజామాబాద్లో 60 మిల్లీమీటర్లు, అదే నిజామాబాద్లో మరి 60 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్కి కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మరి కాసేపట్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్కి వెళ్దాం. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏమంటూ ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదు అవకాశం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏం చెబుతూ ఉంది, దాంతోపాటు ప్రైవేట్ సోర్సెస్ ప్రకారం అవేం చెప్తూ ఉన్నాయి, ఎటువంటి వర్షపాతం నమోదైంది, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ వారం రోజులకు భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని అందించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి అలర్ట్నిచ్చింది. సో ఎటువంటి అలర్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వర్షపాతాలు ఉన్నాయి, ఎటువంటి వర్షపాతం నమోదు అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఇదిగోండి ఆ రిపోర్ట్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇటు ఎల్లో అలర్ట్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఏకంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇదే క్రమంలో నేను మళ్ళీ ఒకసారి విజువల్స్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయబోతూ ఉన్నాను. సో దట్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకు భారత వాతావరణ శాఖ ఇటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తుందంటే, మనం మొన్ననే మాట్లాడుకున్నాం ఎల్నినో ఎఫెక్ట్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఈసారికి ఏ స్థాయిలో వర్షాలు ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే కనుక కేవలం బాపట్లలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. బాపట్లలోనే అద్దంకిలో ఇది అత్యధిక వర్షపాతం నిన్న ఒక రోజులోనే. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతటి వర్షపాతం తక్కువగా నమోదవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది భారత వాతావరణ శాఖ చెప్తున్న రిపోర్ట్. దీంతో ప్రకారం నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది భారతదేశంలో అండ్ మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. ఇదిగోండి గాలుల తీవ్రత మనకు అనిపిస్తుంది. అండ్ దీంతో పాటు కాస్త నేను ఓకే సో ప్రస్తుతానికి మనకు తుఫాన్ లాంటివి ఏం లేవు. అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అండ్ దీంతోపాటు భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతూ ఉంది, ఇక్కడున్న సిచ్యువేషన్స్ ప్రకారం విండ్ అక్యుములేషన్ చూసే ప్రయత్నం చేస్తున్నాము. విండ్ అక్యుములేషన్ చూసినా గస్ట్ విన్స్ అయితే లేవు, విండ్ అక్యుములేషన్ అయితే ఉంది. కాస్త గాలుల తీవ్రత అయితే మాత్రం మనకి కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఈ ప్రాంతాలకు సంబంధించి. ఇంకా నేను కాస్త క్లోజ్కి వెళ్తున్నాను సో దట్ మనకు హైదరాబాద్, విశాఖపట్నం ఈ ప్రాంతాల మీద కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాస్త గాలుల తీవ్రత అరేబియా సముద్రం నుంచి మనకి గాలులు వస్తున్న సందర్భం మనం చూడొచ్చు. సో ఇలా నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే కాస్త కనిపిస్తూ ఉంది. మరి మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, ఇంకా ఎటువంటి వర్షపాతం నమోదు అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం మీ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయా? మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేయండి.
ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తా